సోక్రటీస్ ప్రఖ్యాత తత్వవేత్త. సోక్రటీస్ పేరు తెలియని వాళ్ళు దాదాపు ఉండరు. సోక్రటీస్ జీవితానికి సంబంధించిన ఒక ఉత్తేజకరమైన కథ బహుళ ప్రచారంలో ఉంది. బహుశా మీలో కూడా చాలామంది విని ఉండవచ్చు. సోక్రటీస్ తాత్విక చింతన, సోక్రటీస్ బోధనలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజ్య వ్యవస్థను భయకంపితులం చేశాయి. దాంతో సోక్రటీస్కు అప్పటి అధికార వ్యవస్థ మరణశిక్షను విధించింది. ఆ మరణశిక్ష ఏంటంటే విషము తాగించడం ద్వారా ఆయనకు శిక్ష విధించాలి. సో మరణశిక్ష అమలుకు సమయం దగ్గర పడ్డది. ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. సోక్రటీస్ అభిమానించేటువంటి జనమంతా జైలు దగ్గర చేరుకొని ఏడుస్తున్నారు. భరించలేని దుఃఖం. తాము అంతగా అభిమానించే తత్వవేత్త మరి 2 గంటల్లో ఇక ఉండడు అని. అంత ఉద్విగ్నభరితమైన వాతావరణం. ఆ సమయంలో సోక్రటీస్ తన జైలు గదిలోని కిటికీ తలుపులు తెరిచాడు. చల్లటి గాలి వీస్తుంది. ఆ కిటికీలకెళ్ళి చూశాడు. దూరాన ఒక బిచ్చగాడు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పైన సంగీతాన్ని వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. ఆ పాట పాడుతూ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఆయన సంగీతం వినిపిస్తున్నాడు. అది వింటూ కళ్ళు మూసుకొని చల్లని గాలి, కమ్మని సంగీతము, పాట కొంతసేపు ఆనందంగా అనుభవించాడు. ఆ తర్వాత జైలు గదికి వచ్చాడు. ఇక నీకు 2 గంటల సమయం ఉంది. మరణశిక్ష అమలు చేయడానికి చివరి కోరిక కోరుకో అన్నాడు. సోక్రటీస్ ఆ జైలును చూసి ఆ గది కిటికీ నుంచి దూరంగా ఉన్న బిచ్చగాన్ని చూపెట్టి అతన్ని పిలిపిస్తారా అని అడిగాడు. జైలర్ దానికేముంది అని పిలిపించాడు ఆశ్చర్యంతోనే. ఏంటి, సోక్రటీస్ నేను చివరి కోరిక కోరుకోమంటే ఇతను బిచ్చగాన్ని పిలిపిస్తున్నాడే అని. ఆ బిచ్చగాడు వచ్చాడు. ఆ బిచ్చగానితో సోక్రటీస్, నాయనా, నీవు చాలా శ్రవణానందకరంగా పాడుతున్నావు, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావు. నాకు ఇది ఎలా ప్లే చేయాలో, ఎలా పాడాలో తెలియదు, నేర్పగలవా అని అడిగాడు. ఆ బిచ్చగాడు 1/2 గంట పాటు సోక్రటీస్కు పాట పాడడం, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను, ఆ వాయిద్యాన్ని వాయించడము నేర్పాడు. 1/2 గంటలో నేర్చుకున్న సోక్రటీస్ బిచ్చగాడి సహకారం లేకుండానే తాను ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశాడు, పాట పాడాడు, బిచ్చగానికి కృతజ్ఞతలు చెప్పి పంపించాడు. ఇదంతా చూస్తున్న జైలర్లకు అర్థం కాలేదు. ఆయనను అభిమానించే బయటున్న జనానికి అర్థం కాలేదు. అప్పుడు అడిగారు సోక్రటీస్ను, నీకు 2 గంటల సమయం మాత్రమే ఉంది, గంట అయిపోయింది, ఇంకా గంట మిగిలింది. ఈ 2 గంటల్లో నువ్వు ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఏం చేస్తావు? పాట పాడి నేర్చుకొని ఏం చేస్తావు? సంగీతాన్ని ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్పై ప్లే చేయడం నేర్చుకుని ఏం చేస్తావు అని అడుగుతారు సోక్రటీస్ను. సోక్రటీస్ నవ్వి, మరణము జీవితంలో ఎప్పటికైనా తప్పదు, కానీ జీవితం అనేది చాలా విలువైనది. బతికున్న సమయంలో ప్రతి క్షణము చాలా చాలా విలువైనది. ఆ ప్రతి క్షణాన్ని నేర్చుకోవటానికే వినియోగించాలి, నేర్చుకున్నది బోధించటానికి మాత్రమే వినియోగించాలి అని సోక్రటీస్ సమాధానం చెప్తాడు. నేర్చుకోవడం అనేది ఏదో ప్రయోజనాన్ని కలిగి ఉండడమే కాదు, అది అద్భుతమైన అనుభూతి. నేర్చుకోవడం, నేర్చుకున్నది చెప్పడం అనేది ఒక అద్భుతమైన అవకాశం మన జీవితం మనకిచ్చింది. ఆ అద్భుతమైన అవకాశాన్ని నిరంతరం ఆస్వాదించాల్సిందే. ఇది సోక్రటీస్ కథలోని సారాంశం. ఇవాళ మనకు ఆశ్చర్యం వేస్తుంది. నేర్చుకోవడం అంటే భారం, నేర్చుకోవడం అంటే ఉద్యోగం కొరకు, నేర్చుకోవడం అంటే సంపాదన కొరకు, నేర్చుకోవడం అంటే చాలా చాలా కష్టం. ఇంకా నేర్చుకోవాలా, ఇంకా చదవాలా, ఇంకా తెలుసుకోవాలా, అవసరమా నాకు అని చాలామంది అంటుంటారు. యువతరం కూడా అంటుంటారు. సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, కానీ నేర్చుకోవడం పైన ఆసక్తి చూపరు. కానీ గుర్తుంచుకోండి,
నేర్చుకోవడం పైన ఆసక్తి కలిగితే దానికన్నా మధురమైంది, తీయనైంది ఈ ప్రపంచంలో ఏదీ దొరకదు. దాన్ని మించిన ఆనందాన్ని ఇచ్చేది ఏదీ దొరకదు. 16 గంటలైనా జీవితంలో రోజులో నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకున్నది, తెలుసుకున్నది సమాజానికి చెప్తూనే ఉంటాం. అదే జ్ఞానయోగ అని పిలవవచ్చు, అదే జీవితకాలపు లక్ష్యమని పిలవచ్చు. ఆ లెర్నింగ్ అపటైట్, నేర్చుకోవడం పట్ల తీరని దాహం, నేర్చుకోవడం పట్ల తీరని ఆకలి మనలో ఉంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. అడపాదడపా మనం పత్రికల్లో చదువుతుంటాం. 90 ఏళ్ళ వయసులో పిహెచ్డి చేశాడు, 70 ఏళ్ళ వయసులో ఇంకో కోర్స్ చేశాడు. ఇవన్నీ కూడా జీవితంలో హోదా కొరకో, సంపద కొరకో, ఆదాయం కొరకో, ప్రమోషన్ కొరకో, వీటి కొరకే ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞాన సముపార్జన అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. కొత్త విషయం తెలుసుకున్నప్పుడు మనసు ఉత్తేజంతో పులకరిస్తుంది. కొత్త విషయం తెలుసుకున్నప్పుడు మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. నిన్నటిదాకా నాకు తెలియని ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను అని. అందువల్ల ఫ్రెండ్స్, నేను నిజాయితీగా చెప్తున్నాను, ఈ ప్రయత్నం చేయండి. నేర్చుకోవడంలో అమృతాన్ని పొందినట్లు ఆ అనుభూతి ఉంటుంది. సో ఆ అనుభూతి ఒక్కసారి గనక మన అలవాటైతే జీవితంలో ఇంకా ఏదీ రుచిగా ఉండదు. ఏ వ్యసనానికి నీవు బానిస కావు. ఎందుకంటే ఏ వ్యసనము అంతకన్నా రుచిగా ఉండదు, ఏ ఆహారము అంతకన్నా రుచిగా ఉండదు, ఏ తీపి పదార్థము అంతకన్నా రుచిగా ఉండదు, ఏ నూనె పదార్థము అంతకన్నా రుచిగా ఉండదు. నేర్చుకోవడంలో ఉన్న రుచిని గనక ఒక్కసారి అనుభవిస్తే, ఆస్వాదిస్తే అవధులు లేని అంశం అది. దీనికి అంతు లేదు కూడా. ఎంత నేర్చుకున్నా ఇంకా ఈ విశాల ప్రపంచంలో మనము నేర్చుకున్నది ఒక బిందువు లాంటిదే. నేర్చుకునేది అంతగా ఉంటుంది. ఆహారానికి పరిమితి ఉంటుంది, నిద్రకు పరిమితి ఉంటుంది, కానీ అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేది కేవలం జ్ఞాన సముపార్జన మాత్రమే. అయితే నేర్చుకున్న దాన్ని ఎప్పుడూ మీ వరకే ఉంచుకోకండి. ఏదైనా మీరు గమనించండి, స్టాగ్నేట్ అయితే అది హానికరంగా మారుతుంది. నీరు ఒక దగ్గర స్టాగ్నేట్ అవుతుంది, ఏమవుతుంది? అది దుర్గంధాన్ని వెదజల్లి ఈగలు దోమలకు నిలయమవుతుంది. మీకు ఆహారము తిన్నది స్టాగ్నేట్ అయింది అనుకోండి, కడుపులో మీకు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులతో బాధపడతారు. మీలో కొవ్వు అలాగే పేరుకుపోయింది అనుకోండి, ఏమవుతుంది? అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, డబ్బు కూడా నీవు అక్యుములేట్ మాత్రమే చేసుకున్నావు అనుకోండి, అది చివరకు నీకు దేనికి ఉపయోగపడకుండా అవుతుంది. అందువల్ల వాట్ ఎవర్ యు ఎర్న్, వాట్ ఎవర్ యు లెర్న్, లెట్ యు షేర్ దాట్. అందులో మరీ ముఖ్యంగా జ్ఞానం కేవలం నేర్చుకునేది నీ ఆత్మసంతృప్తి కొరకే కాదు, నీ జీవితానికి సంతృప్తినివ్వడమే కాదు, ఆ నేర్చుకున్నది 10 మందికి నేర్పాలి. 10 మందికి నేర్పినప్పుడు ఏమవుతుందంటే నీలో నేర్చుకునే తత్వము పెరుగుతుంది, నేర్చుకునే సామర్థ్యము పెరుగుతుంది, నేర్చుకోవాలన్న ఆకాంక్ష కూడా పెరుగుతుంది. ఎందుకంటే నీవు నేర్చుకోవడానికి ఒక లక్ష్యం ఉంటుంది. నీవు నేర్చుకోవడం కొరకు లక్షలాది మంది ఎదురు చూడడం ఉంటుంది. ఒకటి నాగేశ్వర్ అనేవాడు ఒక విషయాన్ని కొత్తగా తెలుసుకున్నాడు అనుకోండి, కొన్ని వేల మందికి అది నేను తెలిపే అవకాశం ఉంటుంది. వేల మంది నాగేశ్వర్ ఏం నేర్చుకుంటాడా, మాకేం చెప్తాడా అని ఎదురు చూసే అవకాశం ఉంటుంది. నాకు ఇప్పటికీ అనుభవం. నేను చిన్నప్పుడు చాలా మిచ్చివస్ కిడ్, బాగా అల్లరి పిల్లవాడిని. మా అమ్మ నా వల్ల చాలా ఇబ్బంది పడేది. మా నాన్న ఆ రోజుల్లో వేసవి సెలవుల్లో కూడా, పెద్ద కుటుంబం, 4 పిల్లలు, ఆదాయాలు చాలా చాలా తక్కువ, అందుకొరకు అదనపు ఆదాయం కొరకు వేసవి సెలవుల్లో కూడా వేరే పని చేసేవారు, ఇంట్లో ఉండేవారు కాదు. ఇక వేసవి సెలవుల్లో ఖాళీగా ఉంటాను కనుక మా అమ్మ తల తినేవాడిని. మా అమ్మ భరించలేక ఒకరోజు మా నాన్నతో అన్నది, వీడిని భరించలేకపోతున్నాను, వీడు అల్లరి అని. అప్పుడు మా నాన్న నాలో అల్లరి మాత్రమే చూడలే, నాలో ఉన్న జ్ఞాన తృష్ణ, నేర్చుకోవాలి, ఇతరులకు నేర్చుకున్నది చెప్పాలి అన్న నా కోరికను, నాలో ఉన్న స్వభావాన్ని మా నాన్న గుర్తించాడు.
గుర్తించి ఒక మాట చెప్పాడు, చూడు వీడు కేవలం అల్లరి పిల్లవాడే కాదు, వీనిలో ఒక మంచి లక్షణం ఉంది, కొత్త విషయాల్ని తెలుసుకుంటాడు, తెలుసుకున్న విషయాన్ని ఆగకుండా వెంటనే పక్కవాడికి చెప్తాడు, అందువల్ల దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామంటూ నాకు అసైన్మెంట్ ఇచ్చాడు వేసవిలో. మా ఇంట్లో రామచరిత మానస్, తులసీదాసు రచించిన రామచరిత మానస్ యొక్క తెలుగు ప్రతి ఉండే. సో దాన్ని ఇచ్చి నాకు, నాన్న ఇది నీవు, ఆ ఊరిలో మాది మందమర్రి మండలంలో ఎదులాపురం అనే చిన్న గ్రామం, ఆ ఊరిలో చాలామంది నిరక్షరస్తులు, ఇప్పుడంటే చదువుకున్నారు. నేను చెప్పేది సుమారు 45 ఏళ్ల క్రితపు ముచ్చట, 45-50 ఏళ్ల కిందటి ముచ్చట. అందువల్ల వాళ్ళ చాలామంది చదువుకునేవారు కాదు, కానీ పౌరాణిక కథలపైన ఆసక్తి ఉండేది. సో అందువల్ల మా నాన్న చెప్పేది, ఆ రోజుల్లో వేసవిలో తునికాకుల సీజన్ ఉండేది ఉత్తర తెలంగాణలో. అంటే బీడి ఆకులు అడవి నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే 11 అయిన తర్వాత ఇక అది కట్టలు కట్టుకుంటూ ఉండేవారు. సాయంత్రం అయితే తీసుకెళ్ళి అమ్మేవారు. ఈ కట్టలు కట్టుకునేటప్పుడు ఖాళీగా 10 మందో 15 మందో కూర్చొని కట్టలు కడుతూ ఉండేవారు. సో మా నాన్న నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామాయణాన్ని చదువుతూ వారికి వివరించు అని చెప్పాడు. అలా చదువుతూ వివరించు, ప్రతి కాండ తర్వాత మా నాన్నమ్మ కొబ్బరికాయ ఇస్తే కొట్టి అలా ప్రతి వేసవిలో చేసేవాడిని. అలా నేను అనేక సార్లు రామాయణం చదివాను. దానివల్ల నాకు ఆధ్యాత్మిక విషయాలు తెలిసాయి, తెలుగు భాష పైన గ్రిప్ కమాండ్ వచ్చింది, అన్నిటికీ మించి బోధనా సామర్థ్యం పెరిగింది, ఇతరులకు వివరించేటువంటి సామర్థ్యం పెరిగింది, ఇతరులకు బోధించే సామర్థ్యం పెరిగింది. అందువల్ల ఎప్పుడు కూడా నేర్చుకోవడం అద్భుతమైన సంతృప్తినివ్వడమే కాదు, నేర్పడం, ఇతరులకు చెప్పడం వల్ల నీవు కూడా చాలా చాలా మెరుగవుతావు, నీ జ్ఞానము సుసంపన్నమవుతుంది.